బొగ్గు కోసం నీచ కథనం. ఇది మొన్న జరిగినటువంటి అంశం అందరికీ తెలుసు. ఏది బొగ్గు విషయంలో అసలైనటువంటి కథనం ఏది మంత్రి అండ్ ఇంకో ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్య సంబంధించినటువంటి అంశం బొగ్గు దానికోసమే వచ్చిందనేది ఆయన విశ్లేషణ చెప్తా ఉన్నారు. ఆర్కే ఏం చెప్తా ఉన్నాడంటే, ఎక్కడో ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏమిటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవ్వటం ఏమిటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి బట్టి రంగంలోకి ఎట్లా వచ్చిండు, ఈ వ్యవహారం గురించి తెలిసి సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. ఎంతటికి కూడా బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని ఏ సంస్థకు కట్టబెట్టాలి, వాళ్ళ అనునయంలో కట్టబెట్టాలన్నా, తమ సంస్థకు కట్టబెట్టాలన్నా, వాళ్ళు ప్రపోజల్ చేసినటువంటి కంపెనీకి కట్టబెట్టకపోవడం వల్లనే ఇటువంటి ఒక నీచమైనటువంటి కథనం వచ్చింది అనేది నేను కాదు చెప్పేది, అక్కడ ఆర్కే చెప్తా ఉన్నాడు. సో మొత్తానికి ముగ్గురు జర్నలిస్టుల యొక్క అరెస్టు కావచ్చు, ఎన్టీవీ ఒక షార్ట్లైట్ ఛానల్లో వచ్చినటువంటి కథనానికి ఈ యొక్క నైని బొగ్గు బ్లాక్ అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి కారణం అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఈ టెండర్పై బట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకు తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధనను విధించిల్లట. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయొచ్చు కదా, ఇంత సింపుల్గా నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చేయరు. దీన్ని అడ్డు పెట్టుకొని కావలసిన కంపెనీకి నైని బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్కు సిద్ధమైందట. ఈ దశలో కోమటిరెడ్డి తన సోదరుడికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అంటే ఆ సంబంధించినటువంటి సంస్థ కోమటిరెడ్డి తన సోదరుడు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి సంస్థ ఉంది కదా, ఏది సుషి హైటెక్ అనేటువంటి కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాలి. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేసినట్టే ఆయనకు అప్పగించాలనేది ఆయన పట్టుబట్టినట. అలా సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించిన ఒక అనైతిక కథనం వండి వార్చారు. అయితే తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం, ఒకవేళ కనుక ఆయనకు ఆ సర్టిఫికేట్ కనుక జారీ చేస్తే పోటీ ఏర్పడుతుంది కదా, దానివల్ల ఆ స్కెచ్ అమలు కాదని భావించి ఇక ఒక కథనాన్ని వండి వార్చిల్లట. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఇది ఎన్టీవీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలని అర్థం వచ్చేలే కథనం. అంటే ఇక్కడ బట్టి విక్రమార్కకి కొంత సపోర్ట్గా ఎన్టీవీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదేమో సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినట్టుగా కనబడతా ఉన్నది ఇక్కడ ఆయన రాసినటువంటి దాని ప్రకారం. అయితే ఆ ఫలితమే మంత్రి రాసలీలని అర్థం వచ్చేలా కథనం. నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో ఐఏఎస్ అధికారులు బగ్గుమన్నారు. వారితో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపిండ్రు. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో సీఎం రేవంత్ ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా సిట్ ఏర్పాటు అవుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా ఒక కాడికి వచ్చి వాళ్ళు సిట్ ఏర్పాటు చేసుకున్నటువంటి అది ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఒక పక్కన ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు కొంత ఏపీఎన్ చేస్తుంది కదా మొదటి నుంచే. సరే, ఏదేమైనప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు కాలేదు. వాళ్ళ వల్లే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళంతా కూడా జతయిల్లు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిలిపోయేలట. ఆ ఇద్దరిలో ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఎవరిపైన ఆరోపణలు అయితే సరే పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ చాలామందికి ఆ పేరు అర్థమైపోయింది ఎవరు అనేది. అన్నప్పుడు కొంత ఉంటుంది కదా, బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి తెల్లారైతే జనాల్లో ముఖం చూపెట్టుకొని ప్రజా సమస్యల పైన వెళ్ళాల్సినటువంటి కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక మహిళా అధికారిని కొంత అనిపిస్తుంది, కొంత బాధగా అనిపిస్తుంది కదా. దాంతో చేసేది ఏం లేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసిందట. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం
సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలంటూ తీసుకుంటే చైర్మన్ పైన తీసుకోవాలి. కానీ ఇంత పెద్ద కథనం వచ్చినప్పుడు దీని వెనుక ఇంత కుట్ర నడిచినప్పుడు వాటిని బహిర్గతం చేసి అసలైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ అలా జర్నలిస్టులు అరెస్ట్ చేయడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ ఆయనకు జగన్ ఆయనకు ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాల్తా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు దీన్ని ముందుగా హరీష్ రావు డీజీపీ శివధర్ రెడ్డికి ఫోన్ చేసి వాళ్ళ విడుదల కావాలి, అట్లా కావాలి, ఇది అన్యాయం, ఇది వాళ్ళ టెర్రరిస్టా మావోయిస్టులా లేకపోతే వీళ్ళ వాళ్ళ అని చెప్పేసి మాట్లాడింది కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఎన్టీవీ వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం. వీళ్ళ దాంట్లో పోరాటం దాడులు జరిగినాయి. ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు కూడా చంపేసిన, అరెస్టులే కాదు చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళే వకాలు తప్పించుకుంటా ఉన్నారు వీళ్ళ తరపున. ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు, ఇది ఆత్మవంచన అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు మా సంస్థలో పాటిస్తున్నామని చెప్పేదానికి అన్నట్టు. ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారు చెప్తే ఇంకోరు పని చేయకపోతే ఆయన ఉండనిస్తాడా ఆఫీసులో? ఆయన ఉడబిక్తాడు కదా, ఉద్యోగంకెళ్ళి ఉడబిక్తాడు. నేను రాయన్నది నువ్వు రాయకుండా, లేకపోతే నేను చెప్పినటువంటి వార్త ఎందుకు రాలేదని చెప్పేసి ఉడబిక్కడా. సో యాజమాన్యం చెప్పినట్టుగా చేస్తూనే ఉంటారు. ఇలా రాధాకృష్ణ చెప్పినా, లేకపోతే నరేంద్ర చౌదరి చెప్పినా, లేకపోతే V6 అక్కడ వాళ్ళు సంబంధించినటువంటి చైర్మన్ చెప్పినా వినాల్సిందే కదా, ఎవరైనా వినాల్సిందే. సో దాంట్లో భాగంగా వాళ్ళు వేసిండు, వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు తప్ప ఎట్లా అవుతుంది? అక్కడ దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం మీరే చెప్తా ఉన్నారు. ఈ బొగ్గు బ్లాక్ సంబంధించినటువంటి విషయంలో అయిందనేది వాళ్ళు ఎట్లా, వాళ్ళని నిజంగా కూడా అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అసలైనటువంటి చైర్మన్ను ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓను అదుపులోకి తీసుకోకుండా కేవలం జర్నలిస్టులు అరెస్ట్ చేయడం చాలా తప్పైనటువంటి విషయం. అధికారం ఉంది కదా అని ఏమైనా అనవచ్చునని రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చునని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఈ ఉదాంతంతో స్పష్టమవుతుంది. తస్మాత్ జాగ్రత్త అనేది. ఎందుకంటే రెండు అంశాలు, ఒకవేళ కనుక ఆ యాజమాన్యం ఏది చెప్తే అది చేయకూడదని చెప్పుకుంటూనే దీని వెనకాల ఉన్నటువంటి బట్టి విక్రమార్క అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయిండు. కాబట్టి ఆయన మీద బురద జల్లేందుకు ఒక నీచమైనటువంటి కథనాన్ని వండి వార్చేసి జనాలని అంటే ముందుగా బ్యాడ్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిన భాగంగానే ఇదంతా కూడా అయింది. దీని తెర వెనుక ఇంత వ్యవహారం ఉంది అనేది ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం.